కేసులో మదురైలోని జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సత్తాంకుళంకు చెందిన తండ్రి కుమారుల మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. 2020 జూన్ 19న లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో జయరాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో తన తండ్రిని పోలీసులు కొడుతుండగా బెనిక్స్ అడ్డుకున్నాడు. దీంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని రాత్రంతా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అనంతరం వారిద్దరూ గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ ఘటనపై సుమోటో విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించగా 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కోవిడ్ కారణంగా మృతి చెందారు. బాధితులు లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించలేదని, వారిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని సీబీఐ దర్యాప్తులో తేలింది. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించారని సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మదురై కోర్టు గత నెల 23న 9 మందిని దోషులుగా తేల్చింది. ఇవాళ మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దోషులు బాధిత కుటుంబానికి ₹1,40,00,000 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.